ఈ చెట్టు చూడండి. ఇది బాదం చెట్టు. బొమ్మనహల్లిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఈ చెట్టు ఎంత హైట్ ఉందంటే ఆల్మోస్ట్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. అలాగే ఆల్మోస్ట్ 4 హౌసెస్ అంటే 4 ఇళ్ళని కవర్ చేస్తుంది. ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంది. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎక్కువ బాదం చెట్లు ఉన్నాయి. ఇది చాలా ఏళ్ళ కిందట పెట్టినట్టున్నారు. అందుకే ఇంత చాలా పెద్దగా ఉన్నాయి. వీటి కాండం కూడా అంత పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది, కానీ హైట్ ఉంది. అంబ్రిల్లా మాదిరి స్టెప్స్కి వెడల్పుగా ఉన్నాయి. సో మనం చాలామంది అనుకుంటాం ఈ చెట్లు నాటడం వల్ల కరెంట్ పోల్స్కి అడ్డొస్తుందని. అదేముండదు. కరెంట్ పోల్స్కి ఒకవేళ అడ్డొస్తే ఆ గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ కట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పైనుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాయి. చాలా వరకు తెలుసు బాదం చెట్ల గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఈ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులతోటి ఇడ్లీలు చేస్తుంది. అంటే ఆ ఆకుల్ని కోన్ మాదిరి చుట్టి ఇడ్లీ పిండి దాంట్లో పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టి చేస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే మేము చిన్నగా ఉన్నప్పుడు, నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సాయిబాబా టెంపుల్లో ప్రసాదం పెట్టేవాళ్ళు ఈ ఆకులతోటి, బాదం ఆకులతోటి. అది ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉండేది. యాక్చువల్లీ ఇప్పటికి చూడండి, మన చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా చెట్ల వరకు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఈ చెట్టు చూడడానికి చిన్నగా ఉన్నా కానీ కాడ ఎంత హైట్ ఉందో చూడండి. ఈ చెట్టు ఆల్మోస్ట్ 4 హౌసెస్ కవర్ చేస్తూ ఉంది. చెట్టు నిండా బాదం కాయలు ఉన్నాయి. ఎండాకాలం వస్తే చాలు ఈ బాదం కాయలు టకా కొట్టుకొని లోపల ఉన్న బాదం పప్పు కోసం ఎంత ట్రై చేసేవాళ్ళము. సో ఈ రోజుల్లో అసలు ఈ బాదం చెట్లు కూడా కరువు అయిపోయినాయి. ఏవో డిఫరెంట్ చెట్లు వచ్చేస్తూ ఉన్నాయి. సో దయచేసి, ఇది రైనీ సీజన్ కాబట్టి అట్లీస్ట్ ఒక బాదం చెట్టు నాటండి మీ ఏరియాలో. మీరు ఉన్నా పోయినా కానీ ఆ చెట్టు పెద్దదవడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది.